కూటమి పాలనలో అనారోగ్యం పెరిగిపోతుంది రోగులకి. ఎందుకు అంటే ఒక రకంగా ప్రజలకే కాదు అనారోగ్యం. ఈ హెల్త్ డిపార్ట్మెంటు లేదంటే వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్యూర్ వల్ల మొత్తం రాష్ట్రానికి అనారోగ్యం పట్టిందని చెప్పాలి. ఎందుకంటే కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తే కొత్తగా సీట్లు వస్తాయి, కొత్తగా డాక్టర్లు తయారవుతారు. మెడికల్ కాలేజీలు వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు మెడికల్ కాలేజీలు తెస్తామంటే అప్పుడు ఏదో చెప్పుకొచ్చారు, ఇప్పుడు అవన్నీ ఆపేశారు. పీపీపీ విధానాలు అన్నారు, మెడికల్ కాలేజీలు అన్న అవసరం లేదన్నారు, రచ్చరచ్చ చేశారు. అది మంచిగా చెడుకా అయిపోయింది అది. తర్వాత ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో కానీ వైద్య సేవలు అందించే విషయంలో కానీ ఆయన రాగానే కొత్త 108లు తీసుకొచ్చి ఆ బెంచ్ సర్కిల్ దగ్గర విజయవాడలో ప్రారంభించారు చాలా అట్టహాసంగా. తర్వాత 104లు తెచ్చారు, పల్లె ప్రాంతానికి వైద్యాన్ని చేరువ చేశారు. తర్వాత విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చారు, అక్కడ డాక్టర్లను పెట్టారు. అప్పుడు కూడా వీళ్ళు యాజిటేషన్, ప్రభుత్వ డాక్టర్లు అంత లోపలికి ఏమి వెళ్తారు, అంత దూరం ఏమి వెళ్తారు అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ నానా హడావిడి చేసింది. డాక్టర్ని అక్కడికి పంపితే పల్లెటూర్లకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వైద్యం వాళ్ళ ఇంటికి చేరుతుంది. అది ఆలోచించాలా? డాక్టర్లు అక్కడికి ఏమి వెళ్తారులే అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు పిహెచ్సిలు ఉంటాయి గ్రామాల్లో, అందులో డాక్టర్లు ఉంటారా? పిహెచ్సిల్లో ఉండే వైద్యులు డాక్టర్లు కాదా? వాళ్ళు కూడా ఎంబీబీఎస్లు చదివిన డాక్టర్లే కదా. జగన్మోహన్ రెడ్డి కొత్తగా విలేజ్ క్లినిక్లు పెట్టి డాక్టర్లు వేస్తే తప్పు అయిపోయింది. పోనీ ఇప్పుడు వీళ్ళు అదేనా చేస్తున్నారా? లేదు. పోనీ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు విధులు బహిష్కరించి బయటకు వచ్చి నిరవధిక సమ్మె చేస్తుంటే వాళ్ళని కనీసం బుజ్జగించో నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? అది లేదు. అంటే ఒక ఆరోగ్యశ్రీ సక్రమంగా అందక, మెడికల్ కాలేజీలు కొత్త రాక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లు పరిష్కరించక, వాళ్ళని విధుల్లో హాజరయ్యేలాగా చెయ్యక, ఫైనల్గా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం. పేద ప్రజలు వెళ్తారు ప్రభుత్వ ఆసుపత్రికి, వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు. దీంతో ఫైనల్గా నష్టం ఎవరికి అంటే ప్రజలకే నష్టం. కానీ ఆ నష్టం అంతటితో పోద్దా? దాని ఎఫెక్ట్ రేపొద్దున ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచించుకుంటారు, ఎవరి హయాంలో మంచి జరిగింది, ఎవరి హయాంలో మేలు జరిగింది, ఎవరి హయాంలో కీడు జరిగింది, చెడు జరిగింది అనేది. అది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కాదు.